ఎవ్రీ ఇయర్ మారుస్తారు. మీదిగా తెలుస్తుందా? ఒకసారి నా పెద్ద వెనకడా లాంగ్ సార్ తీసుకున్నా, నువ్వే తీసుకో. నాయకులు, మిత్రులు అన్నారండి, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది ముఖ్యంగా ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే, మా బాబు ధోతి ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆ రోజు అన్న పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారు రాలేకపోతే దానికి ఈరోజు మన ఇంటికి వచ్చి బాబుని దీవిస్తానని, అంటే బాబు అనుకోకుండా స్కూల్లో ఉండటం వల్ల పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారు కానీ అలాగే బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు కానీ పెద్దలు వాళ్ళు ఇచ్చేయటం జరిగింది మా ఇంటికి. మాకెంతో ఆనందంగా ఉంది, చాలా శుభప్రదమైన రోజు ఈరోజు. అలాగే ఈ కార్యక్రమాన్ని నేను పిలవగానే వచ్చినటువంటి మన ఒంగోలు నగర మన పార్టీ నాయకులు అందరికి కూడా, అలాగే రాధాకృష్ణ కానీ శివరెడ్డి గారి ప్రతినిధి అందరికి కూడా, వేరే గారు కానీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ నగరంలో ముఖ్యంగా క్యాడర్ ముందుండి పార్టీని నడిపించింది. అందరూ కూడా మన వాళ్ళంతా కూడా ముందుండి పార్టీకి గత నాయకుడు వెళ్ళిపోయినప్పటికి కూడా అందరం కూడా మేమంతా కూడా సహా నాయకులు అందరూ కూడా అన్ని విషయాల్లో అన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళందరితో పాటు కూడా నేను పనిచేయడం జరిగింది. అదే అభిమానంతో ప్రేమతో నేను పిలవగానే అందరూ కూడా రావడం జరిగింది. వీరందరికి కూడా పెద్దల సమక్షంలో అన్ని విధాల న్యాయం జరగాలని, భవిష్యత్తులో మరెన్నో ఉద్యమాల్లో మనం పాల్గొని రాబోయే 2029 ఎన్నికల్లో మన జగనన్న గారికి ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాలను కూడా మనం అందించేదానికి మన వంతు శాయశక్తుల కృషి చేద్దామని, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సలహాదారులు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రకాశం జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, అట్లాగే సోదరులు మన ఒంగోలు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కటారి శంకర్ గారు, అట్లాగే ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు గారు, నా సోదరుడు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు గారు, అట్లాగే పిగిలి శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, కరుణాకర్ గారు, కోటి గారు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ముఖ్యంగా, అట్లాగే వెంకటేశ్వర రెడ్డి, అట్లాగే మహిళా నాయకులు రమణమ్మ, మిగతా ప్రమీల గారు కానీ మిగతా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు ఒక ఫంక్షన్ నిమిత్తం హాజరు కానందున వలన మన పెద్దలు ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు సంతోషం. మరి మనకు ఒంగోలు ప్రత్యేక పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విభేదించి ఓదార్పు యాత్ర అన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అకుంఠిత దీక్షతోటి జగనన్న నాయకత్వంలో నడిచినటువంటి వ్యక్తులు. మరి అదే స్ఫూర్తితోటి మరలా ఈరోజు ఉన్నటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని పునరుజ్జీవింపజేయాలనేటటువంటి ప్రయత్నంతో జగనన్న మనకు ఇక్కడ ఇన్ఛార్జిగా చుండూరు రవిబాబు గారిని పంపించారు. ఆయన కూడా రావాల్సి ఉండింది, మరి కొన్ని పనుల వల్ల లేట్గా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి మీరందరూ కూడా గత 8 మాసములుగా ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే నగర అధ్యక్షుడు కానీ ఇన్ఛార్జి రవిబాబు గారు కానీ అట్లాగే మన మిగతా నాయకులందరూ కూడా కోఆర్డినేషన్ తోటి చాలా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మన పెద్దలు కూడా అట్లాగే పార్టీ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొత్తపట్నం మండలం నుంచి అంజిరెడ్డి గారు కానీ ఎంపీపీ మరియు మండల పార్టీ అధ్యక్షులు, అట్లాగే మన్నే శ్రీనివాసరావు ఆయన్ని ఒంగోలు మండల అధ్యక్షులుగా, అట్లా ఇంకా రామకృష్ణ చాలామంది ఒంగోలు రూరల్ మండలం నుంచి కూడా చాలామంది నాయకుల్ని సమీకృతం చేసుకొని ఒక రకమైనటువంటి ప్రచారాన్ని కాదని చెప్పి జగనన్న సైనికులుగా మేము ఏది ఏమైనా సరే నిలబడతామని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి మీ యొక్క ఆలోచన విధానానికి, మీ యొక్క పోరాట ఉద్యమ స్ఫూర్తికి, ఇది మన పార్టీ కూడా ఉద్యమ పార్టీ కాబట్టి మన నాయకులు కూడా ఏది ఏమైనా పార్టీ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు కనుక ఆయన శాసనసభ్యులుగా అయి ఉంటే ఖచ్చితంగా మొన్న జగనన్న క్యాబినెట్లో డిప్యూటీ సీఎం కానీ హోమ్ మినిస్టర్ ర్యాంక్, ఎందుకంటే పార్టీ స్థాపించినటువంటి మొదటి నాళ్ళల్లో ఏదైతే మన జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఆయన నేతృత్వంలో
ఓదార్పు యాత్రకి ముఖ్య టీంగా ఉన్నటువంటి వాళ్ళు బత్తుల బ్రహ్మారెడ్డి గారు ఓదార్పు యాత్ర టీంగా అందరిని కోఆర్డినేషన్ చేయడం, చిన్న చిన్న అంశాలున్నా కూడా ఆ రోజు పార్టీని సమన్వయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని కుటిల రాజకీయాలు, కొన్ని అణగదొక్కేటటువంటి కార్యక్రమాలు ప్రతి పార్టీలో ఉంటాయి కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఏదైతే మన పాత పార్టీ కాంగ్రెస్ వారసత్వంగా వచ్చిందో, లేకపోతే కొంతమంది జీన్స్ ఆ విధంగా ఉండో చాలామందిని అణగదొక్కేటటువంటి ప్రక్రియ కానీ, పార్టీని తినేసి తర్వాత కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసేటువంటి ప్రక్రియలకు ఇక్కడ మన ప్రకాశం జిల్లా ముఖ్యంగా మిగతా ఏ జిల్లాలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి లేదని మన పార్టీ అధిష్టానం కానీ మన పార్టీ జిల్లా నాయకులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే గతంలోనే సార్ వాటన్నిటికీ భిన్నంగా గతంలో కాదు ఎప్పుడైనా కూడా సార్ ఇప్పుడు నుంచి మొదలు పెట్టండి. నేనేమంటున్నానంటే గతమే ఇప్పుడు ఓడిపోయాం కదా. అదే సార్ కొన్ని ఎన్నికల్లో కొన్ని జరిగినాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే గెలుపు గుర్రాల పేరుతోటి కొంతమందిని ఎమ్మెల్యేలకు ఎంపిక చేయటం, వాళ్ళు పార్టీ విధానాలు కానీ జగన్ అన్న ఏమనుకుంటున్నాడు బాగా జరుగుతుందనేటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆయన ప్రజల్లోకి మరింత పోవాలని గాంధీగిరిగా వస్తే ఈరోజు మన కుటుంబాల్లో నుండి వ్యక్తులను కోల్పోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఎందుకంటే ఆయన నిజంగా ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎలా ఉండాలో, రాజ్యాంగబద్ధంగా ఎలా ఉండాలో నిజంగా అతి తక్కువ వయసులోనే భారతదేశం మొత్తాన్ని చాటి చెప్పేటటువంటి ప్రక్రియకి ఆయన శ్రీకారం చుడితే ఇక్కడ కుహనా రాజకీయాలు, ఈ రాష్ట్రంలో క్షుద్ర రాజకీయాలు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే ఎన్నిక దగ్గర నుంచి అప్పట్లోనే అక్కడ కుతూహలమ్మని వేరే పార్టీ నుంచి జడ్పీ చైర్మన్, కాంగ్రెస్లో ఉండి వేరే మహిళని జడ్పీ చైర్మన్ చేసేటటువంటి కుతంత్రాల రాజకీయాలకు పాల్పడినటువంటి వ్యక్తి. నాదెండ్ల భాస్కర్రావు ఉన్నారు కదా, వాళ్ళకి బంధువు కూడా అవుతాడు. ఆయన చెప్తూ ఉంటాడు ఈయన గురించి. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇటువంటి క్షుద్ర రాజకీయాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. అట్లాగే నేను సింగిల్గా పోతానంటాడు. ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలకి శ్రీకారం చుట్టారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే మన దారి మనం ఇట్టించి వెళ్తామంటే అడ్డుపట్ట ఈజీ కదా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడినందువల్ల ఈరోజు మనం ఓడిపోయాం. కానీ సుబ్బారావు గారి అబ్బాయి పంచుల ప్రోగ్రాంకి ఆ రోజు రూపుడి గారు రాకపోతే ఈరోజు వచ్చారు. దానికోసం అందరినీ పిలవడం జరిగింది. ఈ ప్రైవేట్ ప్రోగ్రాం అయినా కూడా అందరు వచ్చిన వాళ్ళంతా పార్టీ నాయకురాలు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. అందరూ కూడా ఏదైతే గతంలో చూసాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు, మంచి పథకాలు ప్రతి బిలో పవర్టీ లెవెల్ ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అందేటట్టు చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి చెప్పిన హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు చూసాం. సంవత్సరం అయింది. వాళ్ళు సంవత్సరం జూన్ 12 మరి కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకి, ఆ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు కూడా, ఆ విలేకరులు కూడా ప్రజలకి ఎన్నో పథకాలు అందలేదు, అయ్యేం అడగకుండా అన్నీ చేసామని చెప్పుకోవటం బాధాకరం. మరి ఇక్కడైతే ఒంగోలులో మరి గతంలో ఉన్న నాయకులు మరి వేరే పార్టీకి వెళ్ళినా కూడా, ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షుడు ఈ పార్టీగా ఉన్నాడు, కార్పొరేటర్ వెళ్ళినా కూడా, అట్లానే ఇక్కడున్న ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఎమ్మెల్యే చేసిన నాయకులు కూడా వెళ్ళినా కూడా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా ఇప్పుడున్న మహిళా సోదరుమణులు కానీ పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రతి కార్యక్రమం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, జగనన్న ఏ కార్యక్రమం పిలిపించినా కూడా అన్ని కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి. ఆ రకంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రోగ్రాం పాల్గొంటున్నారు. ఇదే స్ఫూర్తితో మనము రాబోయే కాలంలో ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు కూడా 2027 ఫిబ్రవరి అంటున్నారు. తప్పకుండా మనం ఇక్కడి నుంచి ఇదే స్పీడ్ని మనం కొనసాగించి రాబో కాలంలో ఇక్కడ మన ఒంగోలు ఇన్ఛార్జి అయిన చుండూరు రవిబాబు గారిని, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి గారిని, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ ఫీల్ అవుతున్నారు ప్రజలు, అటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమం మరలా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళందరికీ అందేటట్టుగా మనందరం ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారు, గౌరవనీయులు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు పూర్తిగా అంకిత భావంతో ఆకర్షితులై ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లో ప్రవేశించి
ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి దశలో మొదటి దశలోనే ఉన్నటువంటి వ్యవస్థాపక నాయకులకు మద్దతు ఇచ్చినటువంటి మొదటి శ్రేణి నాయకుడిగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, నాకు ఆప్తమిత్రులు జూపూడి ప్రభాకర్ రావు గారు, గౌరవనీయులు మిత్రులు యువ నాయకుడిగా దాదాపు 15 సంవత్సరాల పాటు నేను బాధ్యత వహించేటటువంటి దానిలో కూడా కలిసి పనిచేసి ఒక సైనికులుగా లాగా బాధ్యత వహించినటువంటి మిత్రుడు ప్రస్తుత టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ గారు, నాకు మిత్రుడు, నేను చాలా అభిమానించేటటువంటి, నాకు చాలా దగ్గరవాడిగా, తన భవిష్యత్తు పెద్ద స్థాయికి ఎదగాలనేటటువంటి ఆకాంక్షించేటటువంటి కొద్ది మందిలో ఒకరైనటువంటి బొట్ల రామారావు గారు ఈ కార్యక్రమంలో, ఈ ఆత్మీయ సమావేశంలో, బొట్లవారి ఆత్మీయ సమావేశంలో తేనేటి విందుకు ఇచ్చేసినటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులనే కాకుండా అభిమానులు, ఆశీర్వదించేటటువంటి మనస్సున్నటువంటి పెద్దలు, ప్రత్యేకంగా మహిళామ తల్లులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మా అందరికంటే అధిక శ్రమిస్తున్నటువంటి గౌరవ పాత్రికేయులకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నా. చాలా సంతోషం. బాబు పేరు ఏం పేరు? కౌశిక్. చిరంజీవి బొట్ల కృష్ణ కౌశిక్ మన సుబ్బారావు గారి కుమారుడికి, ఆయనకి వస్త్ర బహుకరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. నేను ఇక్కడ రాలేకపోయాను. మొదటిగా ఈ రోజున ఆ సందర్భంగా వారింటి దగ్గర ఏదో ఆతిథ్యం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మా మిత్రులు పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారితో పాటుగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి ఆ చిరంజీవి ఆయురారోగ్య అష్టైశ్వర్యాల కంటే గొప్ప విద్యావంతునిగా, పరిజ్ఞానవంతునిగా, మంచి ఉజ్వల భవిష్యత్తును పొందేటటువంటి విధమైనటువంటి అన్ని శక్తులను సమకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్దవాడిగా నేను ఆశీస్సులు తెలియపరుస్తున్నా. అదేవిధంగా బొట్లవారి కుటుంబం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో బంగారు భవిష్యత్తు పొందాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. తర్వాత ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా రాజకీయ ప్రతినిధులు, సంఘానికి మంచి చేయాలనేటటువంటి సంస్కృతితో సేవాభావం కలిగినటువంటి వారు కాబట్టి రాజకీయాలను ముందు ముచ్చటించినటువంటి వారు మాట్లాడడం జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భారతదేశ చరిత్రలో 60 సంవత్సరాల స్వాతంత్ర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలించినటువంటి పాలన రామరాజ్యాన్ని గుర్తొచ్చేటటువంటి విధంగా పురాణాలలో మనం వినేటటువంటి దాన్ని కార్యరూపం నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఆ తరువాత వారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి నిర్మాణం చేయబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులు ఆయనకు పాలించేటటువంటి దానికి అవకాశం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు కావాలో తెలియచెప్పి దానికోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి మహాత్మా గాంధీ గారు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇట్లాంటి పెద్దలు ఎంతోమంది అసూలు పాచారు. కానీ వారి యొక్క ఆశయాలు స్వాతంత్రం ఎందుకు కావాలనేటటువంటి దాన్ని గురించి చెప్పినటువంటి దాన్ని అమలుపరిచేటటువంటి దానిలో
ధైర్యం చేసి ఒక యువకుడిగా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సర్వజనులను కూడా నిజమైనటువంటి సమానత్వాన్ని అన్ని రంగాల్లో కల్పించినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము పార్టీలో ఉన్నాం కాబట్టి పోగొట్టడం కాదు, ఇది వాస్తవం. సుబ్బారావు వేరే కార్యక్రమం రావటం జరిగింది. తనకున్నటువంటి పలుకుబండి చూపించుకోవడం కోసం తను మిమ్మల్ని అందరినీ పిలిచి అన్నా నేను ఒక్కడే కాదు, అసలు మన పార్టీ ఉంది ఇక్కడ, వాళ్ళు కూడా వస్తారు అని పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మొత్తాన్ని కూడా, అంటే తనింటికి ఒక ఆత్మీయుడు ఒక బంధువు వస్తుంటే తనకున్నటువంటి ఆత్మీయతను మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పార్టీ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, కొడుకు ఫంక్షను అది పెద్దలు అన్న చెప్పినట్టుగా ఆ రోజు రాలేకపోయాం, ఈరోజు రావడానికి ఆయన్ని 2 సార్లు బతికినాడాల్సి వచ్చింది, మేము వస్తాం బాబు అని. సో ఈ సమావేశానికి వచ్చినటువంటి ఇంకొక తమ్ముడు రామారావు, అదేవిధంగా నగర అధ్యక్షులు అన్న శంకరన్న గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రహ్మానందరెడ్డి అన్న గారు, బ్రహ్మానందరెడ్డి అన్న అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పుట్టుక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన ఆలోచన విధానం మొత్తాన్ని కూడా, తన కంఠాన్ని పణంగా పెట్టి, తర్వాత వచ్చినటువంటి పదవులన్నీ కూడా చాలా చిన్నవి అన్నకి. ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా నడిపినటువంటి తీరు కానీ, అది ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఓదార్పు యాత్రలో కావచ్చు. నాకు తెలిసి ఓదార్పు యాత్రలో ఎవరైనా ఉండుంటే అన్నతోటి పక్కన కూర్చోవటం కూడా మేము గర్వంగానే భావిస్తాం. అన్నగారికి, మన తమ్ముడు ఇమ్రాన్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి మహిళా సోదరిమణులు, మిగతా మిత్రులు, కమింగ్ టు ది పాయింట్, ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. ఇది అబద్ధాలని వండి వార్చి వాట్సాప్ల ద్వారా బయటికి పంపించే సమయం ఇది. మనం కష్టపడేవాడు ఇక్కడే ఉంటాడు, దాని మీద వేరే ప్రచారం పెట్టేవాళ్ళు సపరేట్గా వింగులు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. కానీ అబద్ధం అనేది టెంపరరీ, వాస్తవం అనేది అది జీవితకాలం మనిషితోటి ప్రయాణం చేస్తుంది. వాస్తవాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించడం కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మీకు తెలుసు ఈ రాష్ట్రం అంతా బోర్న వర్షంలో కూడా విలపించింది. ఆ రోజు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఒక మహోన్నతమైనటువంటి దృక్పథం కలిగినటువంటి నాయకుడు ఈ విధంగా చనిపోతాడని ఎవరు ఊహించినటువంటి ఒక అంశం అది. కన్నీళ్లు కార్చినటువంటి మనిషి లేడు రాష్ట్రంలో. ఆ సందర్భంలో ఉద్భవించినటువంటి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపించడం, 14 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పార్టీ, అధికారంలోకి రావాల్సిన పార్టీ నేరోగా దెబ్బతినటం, 2019లో ప్రజలు ఏం కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధానం, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిపాలన 5 సంవత్సరాలు తను చేసినటువంటి 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి విధానం, తర్వాత 24 ఎన్నికలు వచ్చేసరికి అవతల కూటమిగా ఏర్పడి దొంగలు అబద్ధాలతోటి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాం, ఈ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించలేదు, ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటో తెలియదు, వాళ్ళకి నిజంగా అనుభవం ఉంటే అనుభవ సూర్యులుగా మారిపోయారు, వాళ్ళు విడివిడిగా ఉండాల్సిన వాళ్ళు కలిశారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఎంతవరకు చేయగలనో అంతవరకే చెప్తాను, ఎంతవరకు చెప్తానో అది మాత్రమే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు,
లేదు లేదు ఆకాశాన్ని కూడా అవసరమైతే దించి మీ ఇళ్ళ దగ్గర పెడతాం, మీరు కూడా విహారయాత్రకు ఆకాశంలోకి వెళ్ళొచ్చు, ఫ్రీగా పంపిస్తామని చెప్పినటువంటి కూటమి వాగ్దానాలు. ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24లో. కానీ ఓడిపోయిన మరుసనాడు నుంచి సంవత్సరం దాకా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలకున్న రాజకీయ చైతన్యం ముందు రాజకీయ పార్టీలు ఎలా విలువలపోతాయో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజా సమస్యల్ని ఒక్కసారి అలా టచ్ చూద్దామని చేసి బయటకు వస్తే ఆయన వెనకాల తండోపతండాలుగా మేము పోయినసారి తప్పు చేసాం, మీ పరిపాలన అంతా చూసి ఎవడో చెప్పినటువంటి మాయిగాడు మంత్రగాడు లాగా వాడి వెనకాల వెళ్ళిపోయాం, మా వైపు నుంచి తప్పు జరిగింది అని తప్పుని సరిదిద్దుకోవటం కోసం ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్ వెనకాల రావటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక చర్చనీయాంశం. ఇందాక అన్న పెద్దలు బ్రహ్మానంద రెడ్డి అని చెప్తున్నాడు, నేషనల్ మీడియా అంతా కూడా నిన్న జరిగినటువంటి ఏ ఊరన్నది సత్తెనపల్లిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ప్రభావం ఈరోజు నేషనల్ మీడియాలో ఒక చర్చగా మారింది. నేషనల్ మీడియాలో పక్క ఇరాను ఉంది, రెండో పక్క ట్రంప్ పుతిన్ అమెరికా నుంచి రష్యా నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వెంట కదిలిన ప్రజలు ఎవరు? ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం ప్రజల్లో ఉందా? అరే లేదనుకున్నామే అని మాట్లాడుకోవడం కూటమి వంతు అయిపోయింది. ఈరోజు కూటమిలో ఒక అతనైతే అసలు కనపడటం లేదు. మహిళల మీద దాడి జరిగినా, తన నియోజకవర్గంలో సంఘ బహిష్కరణ జరిగినా, లేకపోతే నేను ప్రశ్నిస్తాను, జుట్టు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, చేతులు పెట్టుకుంటాను అని చెప్పి అందరికీ అండగా ఉంటానన్న మాట్లాడిన కమ్యూనిస్ట్ నాయకుడు, ఏం పేరు అతని పేరు, పవన్ కళ్యాణ్ అట, అతను ఎక్కడున్నాడని ఇప్పుడు ఎదుగుతూ ఉన్నారు. మోడీ వస్తే తప్ప అతను వచ్చేటట్లేడు. మోడీ నిన్న వచ్చాడు, ఆయన నిన్న వచ్చాడు, మోడీ వెళ్ళాడు, ఆయన వెళ్ళాడు. ఆయన కూటమిలో ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇప్పుడు కూటమిని పక్కన పెట్టి ప్రజలు జగన్ తోటి మాట్లాడుతున్న విధానం, జగన్ తోటి కదులుతున్న విధానంలో ఈరోజు మనం ఈ ప్రాంతంలో కూర్చొని ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఒక చిన్న అవకాశం. ఎందుకు మనం ఈ సమాజంలో రాజకీయ పార్టీ నాయకులుగా లేకపోతే గృహిణులుగా ఉండి ఇళ్లలో భర్తకి పిల్లలకి లేకపోతే కుటుంబానికి సేవ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఇంత చైతన్యంతో వచ్చి కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇందాక ఒక సోదరిమణి చెప్తా ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రిమెంట్ ద్వారా నా 3 పిల్లలు చదువుకున్నారు, ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ఆయన బిడ్డకు తోడుగా ఉండాలి. ఇది మనం మామూలుగా చరిత్రలో చూస్తుంటాం, కథల్లో వింటూ ఉంటాం, సినిమా డైలాగులాగా కనపడుతూ ఉంటాయి. కానీ అది వాస్తవం రూపంలోకి వచ్చింది. ఈరోజు వాస్తవమే ఎప్పుడైనా సరే నిజం అవుతుంది. ఈ వాస్తవ రూపంలో కదులుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందాక రామారావు కొన్ని అంశాల్లో కుండ బద్దలు కొట్టేశాడు. అన్నేమో లాస్ట్లో ఒక మాట మాట్లాడు, మీరు ఎవరు గాలి కబుర్లు వినొద్దని, ఏదో గాలి వార్తలు వస్తున్నాయని. ఎవడూ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకునేటటువంటి రాబోయే కాలం ఇది. చాలా చూశాడు, చేదు అనుభవాలను కూడా ఆయన చాలా వరకు గ్రహించాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాపేంటో తెలుసు, బలమేంటో తెలుసు. ఈ రెండింటి మధ్య ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఎవడు నడిపిస్తాడు, ఎవడు నడిపించగలడు, ఎవడు ప్లాన్ చేస్తాడు, ఎవడు స్ట్రాటజిక్గా ఉంటాడు, ఎవడు నాయకత్వం వహించాలి, ఎక్కడ వహించాలి అనేది చాలా క్లియర్ కట్గా ఉన్నటువంటి సమయంలో మనందరం కూర్చున్నాం. వీళ్ళందరూ లీడర్స్, అటు ఉమెన్ కానీ లేకపోతే జెంట్స్ కానీ, ఈ లీడర్స్ మధ్య జరిగినటువంటి సమాధానం ఇచ్చినటువంటి అద్భుతమైన సీనియారిటీ ఉన్నటువంటి ఒక మెసేజ్. ఈ మధ్యకాలంలోనే టీవీలని గడగడలాడిస్తున్నటువంటి రామారావు ఏమాత్రం తగ్గకుండా టీవీలో అట్లా మాట్లాడుతాడు, అట్లానే మాట్లాడాడు. చూస్తున్నారా రామారావు టీవీలోకి డిబేట్లో బ్రహ్మాండంగా పోయి మాట్లాడుతుంది, మీరు చూడలేదేమో, చూస్తున్నారుగా.
సో అంటే 6 కాదు 100 మందికైనా ఒకటే సమాధానం చెప్పగలడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగా అదే మీరు అన్నట్టుగా అన్ని టీవీలన్నీ ఒకవైపు అయిపోయినాయి. మన వాయిసే జగన్ వాయిస్గా మారాల్సిన అవసరం ఉంది. మేడం గారు మాట్లాడారు, మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలు కోసం విద్యా కుటుంబం చేశారు మా కుటుంబాన్ని, అందుకోసం మా జీవితాన్ని అర్పించడానికి సిద్ధమయ్యాను. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నమ్మి రాజకీయాల్లోకి వచ్చి ఆయన సింబల్తో ఎలక్ట్ అయినటువంటి మేము సర్వస్వం పోయినా దేన్ని లెక్క పెట్టాల్సిన అవసరం లేదని నిలబడినటువంటి యోధులు వీళ్ళు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ప్రతినిధుల సమావేశం కాబట్టి ఈ సందర్భంగా ఇంకోటి కూడా మనకు ప్రియతమ నాయకులు పార్లమెంటుకు పోటీ చేసి పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్నటువంటి గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అన్యాయంగా అసంబద్ధంగా అరెస్టు చేసి తీవ్ర హింసలు పెడుతున్నారు. ఇది ఆ పార్టీ కూటమి యొక్క పతనానికి నాంది పలికేటటువంటి విధంగా వాళ్ళ యొక్క చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో దీన్ని ఇంతే కొనసాగిస్తే ప్రజల్లో కూడా అదొక ప్రజా ప్రవాహం, అది దాదాపుగా 90,000 లక్ష మంది హాజరయ్యారు అనేటటువంటి విధంగా అదొక జన సునామీ జరిగితే దానిలో వాళ్లే గొడవలు చేసి విచిత్రంగా వాళ్లే మన వాళ్ళ మీద 40 మందిని ఇప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పైగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. ఆశ్చర్యం, ఏదో మర్డర్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క తీరును తీవ్రంగా ఖండించడమే కాకుండా ఏ స్థాయిలోనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప వాళ్ళు ఏదో భయపడితే భయభ్రాంతులు అయ్యేటటువంటి దానికి సామాన్య ప్రజలు కూడా సిద్ధంగా లేరు. మా కేడర్ కానీ మా ప్రతినిధులంతా కూడా పోరాటం చేయడానికి సిద్ధపడేటటువంటి దానికి ముందుకొచ్చినటువంటి దానిలో భాగంగా ఉదాహరణ చేశాడు. ప్రత్యేక అభినందనలు కూడా సుబ్బారావుకి తెలియపరుస్తాను. ఇమ్రాన్ ఐడేరా ఇమ్రాన్ రావయ్య బ్రదర్. ఓహో కాలేసే నిద్రపోయేటప్పుడు అసలు వెరీ హంకై సీఎం కూర్చోండి, మీరు కూర్చోండి, డైరెక్ట్ సైడ్ కూర్చోండి, బయటికి సరిపోదు, కూర్చోండి. ఒక్క నిమిషం ఇక్కడ వస్తాను.